హరీష్ సార్ వారు చిన్నపిల్లల మీద కంప్లైంట్ చేసినట్టు, సార్ అతను నా మీద నన్ను ఒకసారి కాదు సార్ 2, 3 సార్లు గుండంకులు అన్నాడు అని చెప్పి చిన్నపిల్లల కంప్లైంట్ అయితే నాగార్జున సార్ గారు చెప్పడం జరిగింది. ఇమానియల్ 4, 5 సార్లు వచ్చి హరీష్ రావు గారికి సారీ చెప్పినా కానీ ఆ సారీ యాక్సెప్ట్ చేయలే ఆయన. మరి అంత పెద్ద తప్పు అని చెప్పి ఆయన భావిస్తున్నప్పుడు మరి ఆయన్ని గట్టిగా అడగాలిగా, అది ఎంత పెద్ద తప్పు, గుండంగులు అంటే మీ ఇద్దరి మధ్య ర్యాపో వల్ల ఆయన అలా అని ఉంటాడు అని చెప్పేసి నాగార్జున సార్ అడగగా, కాదండి నన్ను 2, 3 సార్లు వాంటెడ్ గానే గుండంకులు అని చెప్పి చెప్తున్నాడు, అది ఇది అని చెప్పేసి ఈయన వర్షంలో ఈయన మాట్లాడాడు. మా నాగార్జున సార్ గారు ఏం చేశారు, ఫుటేజ్ వీడియో చూపించారు. దాంట్లో మనకు తెలిసింది ఏంటంటే మన గుండంకులే మొదట నూరు జారాడు. అక్కడ ప్రియా సంథింగ్ ఓనర్స్ అందరూ ఒక టేబుల్ మీద కూర్చొని కాన్వర్జేషన్లో ఇమానియల్కి రోజా పువ్వు నేను ఇమానియల్కి ఇస్తానంటే ఆయన సిగ్గుపడుతూ అబ్బో అమ్మాయిలు అసలు ఫాలోయింగ్ ఎక్కువైపోయింది, అసలు నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పేసి వర్షంలో మాట్లాడుతూ ఉంటాడు ఇమానియల్. సడన్ గా మన గుండంకులు అటు తిరిగి హరీష్ గారు అటు తిరిగి ఆమె చెప్తుంది రోజా పువ్వు గురించి కాదు ఆమె చెప్తుంది రెడ్ ఫ్లవర్ గురించి అని అనగా, ఇప్పుడు టక్కని చెప్పి రియాక్ట్ అయ్యాడంటే హరీష్ రావు రెడ్ ఫ్లవర్ అని చెప్పి ఇమానియల్ని అనగానే ఇమానియల్ టక్కని చెప్పేసి గుండంకులు అని చెప్పి రియాక్ట్ అయ్యాడంటే అది బ్యాడ్ వర్డ్, అది ఆయన వాడింది బ్యాడ్ వర్డ్ కాబట్టే మన ఇమానియల్ రియాక్ట్ అయ్యాడు. ఈ అసలు తప్పు హరీష్ రావుది, బ్యాడ్ వర్డ్ హరీష్ రావు ముందు వాడాడు, దానికి రియాక్ట్ అయ్యాడు ఇమానియల్. ఇది చూపించగానే అవును సార్ తప్పైపోయింది అని చెప్పేసి బల్పం తిన్న చిన్నపిల్లలాగా తప్పు ఒప్పేసుకున్నాడు మన హరీష్ రావు. నేను సారీ చెప్తున్నాను, సారీ ఇమానియల్ అన్నాడు. హరీష్ రావుది తప్పులకు హద్దు పొద్దు అని లేనే లేదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. ఈయన చేస్తేనేమో కరెక్ట్ అంట, ఎదుటోళ్ళు చేస్తేనేమో తప్పంట. అంటే నేను తీసుకోను, నా మీద నేను ఏ సెటిల్ వేయించుకోను అని చెప్పి చెప్తున్నాడు. నువ్వు మాత్రం అందరి మీద సెటిల్ వేయొచ్చు, ఈయన తీసుకోడంట, అందరి మీద వేస్తాడు. తనుజ మీద వేస్తాడు. అంటే మధ్యలో శ్రీజ తనుజ నామినేషన్ కాన్వర్జేషన్ ఈయన దూరిపోయి తనుజని ఏదైనా అంటే అన్నపూర్ణ అంటాడు, మొహం బాగలేదంటాడు, బాడీ షేమింగ్ చేస్తాడు, ఏదైనా చేస్తాడు. ఈయన మాత్రం ఏం అనకూడదు, ఎవరు ఏమి అనకూడదు.